శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 77వ అధ్యాయం. ఉపలేపనాది కథనం. ఋషిగణాలు సూతునిట్లు వినిపించిరి. మహాత్మా సూత, లింగంను తయారు చేయుటయు దాన్ని ప్రతిష్ఠించుటచే కలుగు పుణ్యము, లింగములందరి అనేక భేదాల గురించి మేము మీ నుంచి విని ఉంటుమి. ఇప్పుడు నీవు మృత్తిక నుంచి మొదలుకుని రత్నాల వరకు తయారు చేయబడ్డ శివలింగ ప్రతిమ వల్ల, శివాలయ నిర్మాణాల వల్ల మనుషులకు కలుగు ఫలం దయతో తెలియజేయడం. సూతుడు మునులతో ఇట్లు పలికెను. శివభక్తుడకు జ్ఞాని తన భార్యా బిడ్డలు సంసార బంధాల నుంచి రోయని వానికి శివాలయం నిర్మింపచేయుటలో ఏమి విశేషం కలదు? ఆయనను శివభక్తులేనో వారు ఇంద్రుడు, కమలయోని బ్రహ్మలచే కూడా వందితులై దివ్యము ఉత్తమమైన శివాలయమును ఇటుకలు రాళ్ల చేత నిర్మింపచేయగలరు. బాలభావం చేత అనగా పిల్లల మనస్తత్వం చేత అట్టివారు ఆదిదేవుడకు శివుని విగ్రహాన్ని మృత్తిక, రాయి లేక ధూళితో అయినా చేసి దాన్ని శ్రద్ధాభక్తులతో పూజిస్తే వారు రుద్రలోకం చేరుకుంటారు. అంతేకాక రుద్రత్వం కూడా పొందగలుగుతారు. అందుకే సర్వవిధాలా ప్రయత్నించి ధర్మార్థ కామసిద్ధి కొరకు భక్తులు భక్తిపూర్వకంగా శివాలయాన్ని నిర్మింపచేయాలి. భక్తులు తమ శక్తి సామర్థ్యాలను కేసర, నాగర, ద్రావిడ నిర్మాణ విధానాలలో ఏదైనా ఒక విధానంలో శివాలయాన్ని నిర్మింపచేసిన ఎడల వారు శివలోకాన గౌరవం పొందగలుగుదురు. కైలాసము అను పేరు గల ప్రఖ్యాత ప్రాసాదం నిర్మింపచేసిన వ్యక్తి కైలాసాన శిఖర సమాన ఆకారం గల విమానమందు సుఖపూర్వక ఆనందంను అనుభవించగలడు. ఏ నరుడు తనకు గల విత్తానుసారం శివునికి భక్తిపూర్వకంగా ఉత్తమ, మధ్యమ లేక అధమ శ్రేణుల్లో ఏదో ఒక విధానానికి చెందిన మందిరమని పేరు గల శివాలయం నిర్మింపచేసిన ఎడల భక్తుడగు అతడు మందర పర్వతంతో సమానమై 4 వైపులా ముఖమును కలిగి అప్సరసుల చేత అధిష్ఠించబడి దేవదానవులకు చేరుకొనుటకు దుర్లభమైన విమానం ద్వారా శివపురానికి చేరుకొని అక్కడ ఆనందం అనుభవిస్తూ అభీష్ట భోగాలు అనుభవిస్తూ జ్ఞాన మార్గాన్ని ప్రాప్తింప చేసుకుని గణాధిపతి పదవిని పొందగలుగును. మేరువు అను పేరు గల శివాలయాన్ని పరమేష్ఠయగు శివుని కొరకై నిర్మింపచేసిన ఎడల ఆ వ్యక్తి పొందు ఫలం సర్వమహాయజ్ఞాలు చేయుట, జపదాన తీర్థాలు దర్శించుట, వేదాలను అధ్యయనం చేయుట అను వాని కంటే అధికతరమగు ఫలాన్ని ఆ వ్యక్తి పొందగలుగును. నిషధము అను పేరు గల శివాలయాన్ని నిర్మింపచేసిన బుద్ధిశాలి అగు భక్తుడు శివలోక ప్రాప్తిని కలిగించుకొని శివునితో సమానముగా ఆనందాన్ని పొందును. మహామునులారా, హిమశైలం అను పేరు గల అనుపమమైన శివాలయాన్ని నిర్మింపచేసిన శివభక్తుడు హిమాలయ సదృశ యానకముల ద్వారా శివలోకానికి చేరుకొనును. అంతేకాక అక్కడ జ్ఞాన మార్గాన్ని ప్రాప్తింప చేసుకుని గానాపత్య పదవిని పొందగలుగును. నీలశిఖరము అను పేరు గల శివాలయాన్ని నిర్మింపచేయుటచే లభ్యమగు ఫలం తెలుపుతున్నాను వినుడు. భక్తిపూర్వకంగా తనకు గల విత్తానుసారం ఏ భక్తుడు నీలశిఖరం అను పేరు గల ప్రాసాదమును నిర్మింపచేయునో అతడు హిమశైలమందు ఇంతకు ముందు తెలిపిన సర్వఫలములను ప్రాప్తింప చేసుకొని సమస్త దేవతల చేత నమస్కృతుడై రుద్రలోక ప్రాప్తి పొంది రుద్రులతో కలిసి ఆనందం అనుభవించును. ఇప్పుడు నేను మహేంద్రశైలం అను పేరు గల ప్రాసాదం నిర్మింపచేయుటచే లభ్యమగు ఫలం తెలుపుతున్నాను. మహేంద్రశైలం అను పేరు గల ప్రాసాదాన్ని నిర్మింపచేసిన వాడు మహేంద్రగిరికి సమానమైన విశాలమగ విమానాన శివలోకం చేరుకొని అభీష్ట దివ్య భోగాలు అనుభవించి రుద్రుల నుండి పూర్ణ శివజ్ఞానం ప్రాప్తింపచేసుకుని సాంసారిక భోగాలను విష సమానంగా వదిలివేసి శివ సాయుధ్యం పొందగలుగును. ఏ నరుడు రత్నాలతో కూర్చబడిన సువర్ణ ప్రాసాదంలో నాగర, ద్రావిడ, కేసర విధానాలలో ఏ వర్గానికి చెందిన విధి విధానం అనుసరించి నిర్మింపచేసిన ఎడల లేక కూటము లేక మండపాన్ని ఆకారాయనను చతురస్ర లేక దీర్ఘ చతురస్ర ఆకారంలో నిర్మింపచేసినా అతడు మహాపుణ్యం పొందగలుగును. అతడు పొందు పుణ్యాన్ని 100 యుగాల పాటు వర్ణించుటకు కూడా చాలదు. ఒకడు జీర్ణమైన పురాతన శివాలయం మందు మరమ్మతులు చేయించినను లేక మరల నిర్మింపచేసినా లేక జీర్ణోద్ధారణ చేసినా లేక పడిపోయిన శిథిలమైన శివాలయం యొక్క ద్వారం మొదలగు వాటిని పునర్నిర్మాణం చేయించిన లేక ప్రాసాదం, మండపం, ప్రాకారం, గోపురం అనగా బాహ్య ద్వారాలు తిరిగి మరమ్మత్తు చేయించి పూర్వం వలె తయారు చేయించిన భక్తునికి అసలు మొదటగా నిర్మాణం చేయించిన భక్తుని కంటే అధిక ఫలం లభ్యం కాగలదు. ఇందు సందేహం లేదు. శివాలయం మందు ఒక వ్యక్తి పనిచేసిన ఎడల అతడు తన శ్రమకు తగిన కూలిని తీసుకొనను అతడు కుటుంబ సహితంగా స్వర్గలోకం చేరగలడు. ఏ నరుడు శివాలయం మందు తన సంతోషం కొరకు ఒక్కమారైనా కొద్దిపాటి పని చేయించినా అతడు సుఖమును పొంది ఆనందాన్ని అనుభవించును. మనులారా, శ్రద్ధగా భక్తిపూర్వకంగా కొయ్య లేక ఇటుకల చేత శివాలయాన్ని
నిర్మింపచేయే వ్యక్తి శివలోకాన గౌరవం పొందగలుగును. ధర్మార్థ కామ మోక్షాల కొరకు శివుని కృపాహేతువుకై శివుని ప్రాసాద నిర్మాణం యత్నపూర్వకంగా చేయాలి. ఎవరైనా ఒక వ్యక్తి శివాలయాన్ని నిర్మింపచేయుటయందు అసమర్థుడైనా అతడు ఆలయ ప్రాంగణాన్ని చిమ్ముట, అలుకుట మొదలగు వాని చేత శివుని కృపను పొందుటకు ప్రయత్నం చేయాలి. ఇట్లు చేయుటచే అతడికి సర్వ కోరికలు తీరగలవు. ఒక వ్యక్తి సుకుమారమైన మెత్తని సన్నని చీపురుతో చిమ్మి ప్రోగు చేసిన ఎడల అతడు ఒక మాసంలో 1000 చాంద్రాయణ వ్రతాలు చేసిన ఫలం పొందగలుగును. ఎవరు వస్త్రం చేత వడకట్టబడిన సుగంధితమైన గోమయ జలం చేత విధిపూర్వకంగా శివాలయం అలుకునో అతడికి 1 సంవత్సరం పాటు చాంద్రాయణ వ్రతం చేసిన ఫలం లభించును. శివలింగం యొక్క 4 వైపులను అర్ధక్రోశ దూరం గల క్షేత్రాన్ని శివక్షేత్రం అంటారు. ఆ క్షేత్రాన్ని ఎవరు ప్రాణం వదులుట దుస్తరమే. అయినను ఎవరైనను ఆ క్షేత్రంలో మరణించిన అతడు శివ సాయుధ్యం ప్రాప్తించుకొనగలుగును. సువ్రతులారా, ఇవి స్వయంభువులైన బాణలింగం యొక్క కొలత ప్రమాణములు. పవిత్ర క్షేత్రం ఋషులకు సంబంధించి సగముండగా మనుష్య క్షేత్రం అందులో సగముండను. ఇట్లు ఈ పుణ్య కేంద్రముల గణనముండును. ఎవరైనను ఈ క్షేత్రాలందు ప్రాణత్యాగం చేసిన శివ సాయుధ్యం లభ్యమగును. రుద్రావతారం, నరావతారం, పవిత్ర మహాపుణ్యక్షేత్రాలు, శ్రీపర్వత ప్రాంతాలు అనగా శ్రీశైలం ప్రాంతం, మహాయతుల క్షేత్రాలు. ఆ క్షేత్రాల్లో ప్రాణం వదిలిన వారు శివ సాయుధ్యం పొందుతారు. ఈ యోగం వారికి, వారి శిష్యులకు, వారి శిష్య ప్రశిష్యులకు కూడా కలుగుతుంది. వారణాసి యందు విశేష రూపంగా అవిముక్త క్షేత్రములకు కేదారం, ప్రయాగ, కురుక్షేత్రాల్లో ప్రాణం విడిచిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. ప్రభాసం, పుష్కరం, అవంతి, అమరేశ్వరం, ఫణి, కులములందు మరణించిన వారికి శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది. వారణాసి యందు మరణించిన ప్రాణికి పునర్జన్మ ఉండదు. ఎవరు తమ ప్రాణాలు త్రివిష్టపము, కేదార మహాక్షేత్రం, ప్రయాగ, కురుక్షేత్రాల్లో వదిలివేస్తారో వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. అవిముక్త క్షేత్రముకు కేదారం, సంగమేశ్వరం, సాలంకం, జంబుకేశ్వరం, శుక్రేశ్వరం, గోకర్ణం, భాస్కరేశ్వరం, గుహేశ్వరం, హిరణ్యగర్భం, నందీశం నందు ప్రాణత్యాగం అనర్చిన వారు పరమగతి పొందుతారు. నియమానుసారం తమ శరీరాన్ని శుష్కింపచేసి ఏదైనా శివక్షేత్రమందు ప్రాణం వదిలిన వారు అది మానుష దివ్యక్షేత్రమైనా, ఆర్ష దివ్యక్షేత్రమైనా, లేక స్వయంభూ క్షేత్రమైన యోగి అయి శివ సాయుధ్యాన్ని పొందుతారు. పవిత్రులకు ఋషులారా, శివలింగం స్వయంగా ఏర్పడినా, దేవతల చేత ప్రతిష్ఠించబడినా అది ఎట్టిదని ఆలోచించాల్సిన ఆవశ్యకత లేదు. అతడు శివక్షేత్రమందు శివుని చక్కగా పూజించి చిత్రం తయారు చేసి అగ్నిని వ్రేల్చి తమ శరీరాన్ని హోమం చేసిన వాడు పరమగతి పొందగలుగును. ఎవరు నిరాహారుడై శివక్షేత్రమందు ప్రాణాన్ని వదలనో అతడు శివ సాయుధ్యం పొందగలడు. తన 2 పాదాలను ఖండించుకొని శివక్షేత్రమందు వసించేవాడు శివత్వం పొందగలడు. ఇందు సందేహించాల్సిన పని లేదు. శివక్షేత్రాన్ని దర్శించుటచే పుణ్యం లభ్యమగును. అందుకు 100 రెట్లు అధిక పుణ్యం అచ్చటికి పోవుట చేత, దానికి 100 రెట్లు అధిక పుణ్యం స్పర్శించుట చేత, ప్రదక్షిణం చేయుట చేత లభ్యమగును. జలముతో స్నానం చేయుటచే అందుకు 100 రెట్లు పుణ్యం లభ్యమగును. పాల చేత లింగాన్ని అభిషేకం చేయుట చేత 100 రెట్లు అధిక పుణ్యం, దధిచే అభిషేకం చేయుట చేత 1000 రెట్లు, మధువుతో అభిషేకం చేయుట చేత అందుకు 100 రెట్లు, ఘృతంచే అభిషేకం చేయుట చేత అనంత పుణ్యం, శర్కరచే అభిషేకం చేయుటచే అందుకు 100 రెట్లు ఫలం లభించును. శివక్షేత్రమందు గల నదికి పోయి అక్కడ స్నానం అనర్చి భోజనం త్యజించి దేహత్యాగం చేయు వ్యక్తి శివలోకాన గౌరవం పొందగలుగును. శివక్షేత్రమందు లేక దానికి సమీపమందు గల నదులన్నీ మిక్కలి పవిత్రమైనవి. అక్కడ కల వాపీకూప తటాకాలు శివక్షేత్రాలు అనగా శివుని యొక్క పవిత్ర జలం కలవి. వాని యందు స్నానం చేయుట చేత మనుషునికి 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం లభించి శివలోకానికి పోవును. మధ్యాహ్న కాలమందు మనుషులు ఆ జలాశయాలందు భక్తిచే ఒకమారు స్నానమనర్చిన వానికి గంగా స్నాన పుణ్యఫలం లభించును. ఇందు సందేహం లేదు. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయుటచే మనుష్యునికి శివపదం ప్రాప్తించును. అట్టి మనుష్యుడు తన పాపరాశిని శివతీర్థముల యందు వదిలి శివపదం పొందగలుగును. శివతీర్థములందు 1 దినమందు 3 మార్లు స్నానమనర్చుట చేత శివ సాయుధ్యం ప్రాప్తించును. పూర్వం ఒక వరాహం దారిన పోతూ శనకంను ఒక దాన్ని చూసి భయవిహ్వలయ్యి శివతీర్థమందు పడి దాని యందు 1 మారు మునిగి మరణించెను. మనులారా, ఆ వరాహం శివతీర్థాన మునిగిన పుణ్యం చేత గానాపత్య పదం ప్రాప్తించుకున్నది. నరుడు వేకువజామున దేవేశుడకు శివుని లింగరూపాన దర్శించి అతడు సర్వోన్నతమొక పదవిని ప్రాప్తించుకొనును.
మధ్యాహ్న కాలమందు మహాదేవుని దర్శిస్తే యజ్ఞం చేసిన ఫలం ప్రాప్తించి ముక్తుడు కాగలడు. మనసా వాచా కర్మన మహాపాపాలు ఉపపాతకములు అనుపపాతకముల నుంచి అతడు ముక్తుడు కాగలడు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనమునకు ప్రయాణించి సూర్య సంక్రమణ కాలమందు ఈశాన శివుని లింగరూపం దర్శించుట చేత 1 నెల పాటు చేసిన పాపాల నుంచి ముక్తుడై శివపద ప్రాప్తి పొందును. దక్షిణాయన సూర్యుని ప్రారంభాన శివుని చూచుట చేత అట్లే ఉత్తరాయణ కాలాన సూర్యుని దర్శించుట చేత మాసార్థమున చేసిన పాపం నుంచి ముక్తి లభ్యమగును. విషవత్తు కాలాన శివుని పూజించిన పరమగతి ప్రాప్తించును. శుద్ధుడు పవిత్రుడు ఒక మనుష్యుడు శివాలయం యొక్క 4 వైపులను 3 ప్రదక్షిణలు సవ్యాపసవ్య దిశల్లో చేసిన అతడు ప్రతి అడుగునందును అశ్వమేధ యజ్ఞఫలం పొందును. ఒక వ్యక్తి వాక్కుల చేత నిత్యం శివుని జపం చేసినడలా అతడు శివలోక నివాస ప్రాప్తి పొందగలుగును. అతడికి ఇక కావలసింది ఏమి మిగిలి ఉంది? సుగంధితమైన గోమయ జలాన్ని చల్లి ఒక పద్మ మండలాన్ని తయారు చేయవలెను. ఇందుకై ముత్యాలు, ఇంద్రనీలములు, పద్మరాగములు, స్ఫటికములు, మరకతములు, సువర్ణములను ఉపయోగించాలి. దానితో పద్మమండలం తయారు చేయాలి. అంత చేయుటకు అశక్తుడైన వ్యక్తి వానితో సమానమైన వర్ణం కల ఇతర పదార్థాలను చూర్ణ రూపాన ఉపయోగించవచ్చు. శుభకరమగు ఆ మండలం 10 చేతుల విస్తారం కలిగి ఉండాలి. అది మహాదేవుని సమీపాన ఉండాలి. ఆ మండలమందు 10 శక్తులతో కూడిన మహాదేవుని ఆవాహన చేసి 5, 6 జ్ఞానేంద్రియములు, 8 పృథ్వ్యాది శరీరాలు కోరికలు ఇచ్చినవిగా ఉండను. పిమ్మట భక్తులు 10 కోణములు కలిగిన మండలాలు, 8 శరీరములు లేక 10 జ్ఞానేంద్రియములు మధ్యంతోనూ పిమ్మట ఈశానుని పూజించాలి. అనంతరం దేహాన్ని వంచి ప్రణామం అనరించి దేవేశనికి నైవేద్యం అర్పించాలి. ఆ భక్తునికి ఈ విధంగా పూజ చేయుటచే భూదానం చేసిన ఫలం లభించును. నిర్ధనుడకు భక్తుడు తండ్రుల చూర్ణాది పదార్థాలను కమల మండపం తయారు చేయుటకు ఉపయోగించాలి. అప్పుడు అతనికి ఇంతకుముందు చెప్పినట్టుగా పుణ్యం లభ్యమగును. ఇందు సందేహం లేదు. భక్తుడు మండపాన 12 కోణాలు కలిగిన మండపం ఏర్పరిచి ఆ రత్నాల చూర్ణం చేత చక్కని కమల చిత్రాలు ఏర్పరచాలి. ఆ మండప మధ్యమందు 12 దేవీ సహిత ఆదిత్యులను స్థాపించాలి. అంతట గ్రహముల చేత చుట్టుకొనబడి ఉన్న సూర్యుని పూజించాలి. అట్టి భక్తుడు సూర్య సాయుధ్యము ప్రాప్తించుకొనును. ఈ విధంగా భక్తుడు ప్రకృతి యందు గల దేవీ విగ్రహాలను ఎర్రని పదార్థం చేత షట్కోణముల గల చిత్రాన్ని గీచి మధ్యభాగమందు బ్రహ్మరూపిణి దేవతలకు ప్రకృతిదేవి యొక్క పూజ ఉనర్చాలి. కుడివైపు సత్వగుణానికి, ఎడమవైపు రజోగుణానికి, ఎదుట 10 గుణములు కలిగిన విగ్రహానికి, అట్లే మధ్యలో అంబికాదేవికి పూజ చేయాలి. దక్షిణాన పంచమహాభూతాలు తన్మాత్రలను పూజించాలి. ఉత్తరాన భక్తుడు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు విధి ప్రకారం పూజించాలి. షట్కోణములందు ఆత్మలనగా ఆత్మ, అంతరాత్మలను, బుద్ధి, అహంకారాలను మహాతత్వ సహితంగా పూజించాలి. అప్పుడు వారందరూ యజ్ఞఫలం పొందగలుగును. శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా, ఈ విధంగా నేను 10 ప్రాకృత మండలాలను మీకు తెలిపితిని. ఇప్పుడు సర్వ కోరికలు తీర్చినదేగు సాధన చెబుతాను. మంత్రములు తెలిసిన భక్తుడు మంత్రాలతో భూమిపై జలం చిలకరించి గోమయం చేత అలకాలి. అప్పుడు భక్తుడు గోచర్మంతో సమానంగా 150 చేతులు గల ఒక వర్ణకర మండలాన్ని ఏర్పరిచి దాన్ని మనోహరముగ వితానం చేత లేక మనోహరముగ ఛత్రముల చేత అలంకరించాలి. అప్పుడు దాన్ని అశ్వత్థపత్రం ఆకుల చేత లేక బంగారంచే చేయబడ్డ అర్ధచంద్రాకారపు రేకుల చేత అలంకరించాలి. దాన్ని సంపూర్ణంగా వికసించిన శ్వేత రక్త నీల పద్మాల చేత అలంకరించాలి. శ్వేత ధ్వజయుక్తమగు ముత్యముల దండలను వితానముల యొక్క చివర మూలల యందు వేలాడదీయాలి. దీన్ని శ్వేత కేతనములతోనూ శ్వేత పతాకములతో అలంకరించి పల్లవములతో వైజయంతి మృత్తికతో చేసిన శ్వేత పాత్రను మనోహరముగా జలంచే నింపిన కుంభంను ఉంచవలను. 5 ప్రకార సుగంధ ధూపంలో ఒక వరుసయందు దీపములను ఉంచాలి. భక్తుడు 50 పత్రముల సుందరమగు కమలాలు తయారు చేయించవలను. వివిధ వర్ణములు గల చూర్ణాలతో లేక కేవలం శ్వేతవర్ణ చూర్ణం చేత ఆ సుందర కమలం ఏర్పరచాలి. కమలం 1 చేయి విస్తీర్ణం కలిగి ఉండాలి. దీన్ని విధానానుసారం ఏర్పాటు చేయాలి. పిమ్మట వేదికపై దేవీ సహితంగా దేవేశుడగు రుద్రుని ప్రతిష్ఠించాలి. పద్మదళముల యందు పూర్వ దిశాది క్రమంలో రుద్రులతో పాటు మంత్రాలు రాయాలి. మంత్రాలకు మొదట ప్రణవాన్ని కూర్చాలి. దాని తర్వాత రుద్రుల నామం రాయాలి. ఈ విధంగా గంధ ధూపాలను సుగంధ పుష్పముల చేత పూజించి భక్తులు 50 మంది బ్రాహ్మణులకు విధిపూర్వకంగా భోజనం పెట్టాలి. వారికి జపమాల, యజ్ఞోపవీతం, కుండలములు, కమండలాలు, ఆసనం, దండం, మకుటం ఇంకను వస్త్రాలు దానంగా ఇవ్వాలి.
దేవేశుడకు శివునికి మహాచెరువు నైవేద్య రూపాన్ని సమర్పించాలి. ఒక నల్లని గోవును, వృషభాన్ని శివునికి సమర్పించాలి. చివర్లో చూర్ణంచే ఏర్పాటు చేయబడ్డ మండలాన్ని ఆ శివునికి సమర్పించి అందుకు ఉపయోగించిన సామాగ్రి పరికరాలను శివునికి నివేదనగా ఇవ్వాలి. బుద్ధిశాలి యొక్క భక్తులు ఓంకారంతో ఆరంభించి ప్రతి అక్షరం శివమంత్రం జపించాలి. ఈ విధంగా భక్తిచే అనుపమగు మండలమును భక్తిచే ఏర్పరిచి పూజించిన వానికి లభ్యమగు ఫలం నేను సంక్షేపంగా చెబుతున్నాను వినడు. వివిధ వర్ణాలు గల మండలాన్ని చూసి దాన్ని పూజించిన భక్తునికి ఒక యోగికి లభ్యమగు ఫలం ప్రాప్తించును. అతడు అంగసహితంగా వేదాలు అధ్యయనం చేసినను, జ్యోతిష్టామాదుల నుంచి విశ్వజిత్ యాగం వరకు గల యజ్ఞాల ద్వారా భగవంతుని పూజించిన వానికి గృహస్థు రూపాన తనకు సమానులకు పుత్రులు జన్మించి వానప్రస్థాశ్రమాన తన ధర్మపత్ని అగ్నులతో ఆశ్రమాన ప్రవేశించి అగ్నిహోమ కార్యాలు నిరంతరం చెయ్యాలి. అంతేకాక చాంద్రాయణ సర్వవ్రతాలు ఆచరించాలి. అతడు సర్వధార్మిక కృత్యములకు యజ్ఞవ్రత అనుష్ఠానాదులను త్యాగం చేసి బ్రహ్మ విద్య అధ్యయనం చేసి పూర్వజ్ఞానం సంప్రాప్తింపచేసుకొని జ్ఞానం చేత మాత్రమే తెలియదగు బ్రహ్మను దర్శించి యోగి అగును. అట్టి యోగి పొందు ఫలం వర్ణమండలమును చూచుట చేతనే లభ్యమగును. ఉత్తములకు మునిశ్రేష్ఠులారా, శివాలయం ముందు భాగమందు ఏ పదార్థాలతో అయినా పూత పూసి శివాలయ ఉత్తర, దక్షిణ లేక పశ్చిమ భాగాలందు చతుష్కోణ మండలం ఏర్పరిచి చూర్ణములు, పుష్పములు, అక్షతలు మొదలగు వాని చేత అలంకరించి పిమ్మట విగ్రహమును పుష్పంలో అక్షతాదులచే పూజించిన ఎడల అతడు సర్వపాప విముక్తుడగును. ఏ వ్యక్తి అయినా భక్తి చేత దేవాలయ గర్భగృహాన్ని 4 వైపులా ఒకమారైనను అలికి సుగంధాది సామాగ్రి చేత నూరిన చందన కర్పూరాల చేత సుగంధ పుష్పాల చేత అలంకరింపజేసి ఆ ప్రదేశాన్ని సుగంధితం చేయను. అట్లే 4 విధాలకు ధూపాల చేత సుగంధితం చేసి ఈశాన దేవుని ప్రార్థించిన ఎడల అతడు శివలోకానికి పోవను. అక్కడ మనుష్యుడు 100 కోట్ల కల్పముల వరకు మహాభోగాలు అనుభవించును. శివమందిరాన్ని ఏ సుగంధ పుష్పాలు సుగంధితమనర్చునో ఆ పుష్పాలతో సమానంగా అతని దేహం సుగంధితమగును. ఆ సుగంధిత దేహాన్ని పొంది అతడు గంధర్వలోకం చేరుకొనును. అక్కడ గంధర్వుల చేత పూజితుడై క్రమంగా ఈ లోకానికి వచ్చి పరాక్రమవంతుడకు రాజుగా జన్మించును. మహాదేవుడు ఆదిదేవుడు ఒక శివుడు సృజించుట, పాలించుట, సంహరించుటకు కారణమగును. సదాశివుడు సర్వవ్యాపి, త్రిలోకాధిపతి. శివుడు బ్రహ్మ యొక్క అమృత మోక్షప్రాప్తి యొక్క ఉత్తమ సాధనంగా గ్రహించాలి. అందుచేత నిత్యానిత్యుడైన వ్యక్తావ్యక్తుడైన శివుని సర్వదా పూజించాలి. ఉపలేపనాది కథనం అను 77వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.